నన్ను ఆడుకోవాలని చూసినందుకు నిన్ను వాణ్ణి ఊరికే వదిలిపెట్టనే. ఇన్ని రోజులు నా మనవరాల్ని నా చేతులతో నేనే దూరం చేసుకున్నానన్నమాట. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన మనవరాల్ని మానసికంగా శారీరకంగా హింస పెట్టాను. రోజీ, పసుపు పడితే శుభం జరుగుతుందని నువ్వు ఆనందంగా పెట్టిన సంతకాల్ని నేను నాకు శుభంగా మార్చుకున్నాను. ఇంకా నీకు ఆనందం కూడా మిగలదు. మరి ఇంకెందుకమ్మా బాధపడతాం? కర్ణుడి చావుకి కారణాలెన్నో, నా బాధకు కూడా అన్ని కారణాలు ఉన్నాయిరా. నా వల్ల నువ్వు సంధ్య మాత్రమే కాదురా, నా లక్ష్మి కూడా ఎంతో బాధపడింది. లక్ష్మి, నువ్వు నన్ను క్షమించాలి. రోజీ, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మన మధ్య ఎన్ని అపార్థాలు జరిగినా అది క్షమాపణకి దారి తీయకూడదు రోజీ. ఎందుకంటే నీ వల్ల, నీ పనుల వల్ల నేనెప్పుడు బాధపడ్ను. లక్ష్మి, వాటి వల్ల నీకే బాధ కలుగుతుందని భయపడతాను. నువ్విలా క్షమాపణ అడిగితే అప్పుడు నిజంగా బాధపడతాను. లక్ష్మి, వద్దు రోజీ, నువ్వు నన్ను క్షమాపణ అడగద్దు. లక్ష్మి, పాపం లక్ష్మి, నువ్వేం చేసినా భరిస్తుంది, నిన్ను ఎంతో నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే నీ బిజినెస్ లో తన వాటాని కూడా నీ మీద వదిలేసింది. ఇప్పుడు అది కూడా నా సొంతం అయిపోయింది. నా సొంతం అని ప్రతి ఆడది భావించే ఆస్తి భర్త మాత్రమేనండి. అలాంటి మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. రోజీ, నా బాధ గురించి నాకెప్పుడు బాధ లేదు. నీ దగ్గరున్నా, నీతో దెబ్బలాడి దూరంగా ఉన్నా నువ్వు బాధపడకూడదన్నదే నా బాధ. చలసాని, నీకు నీ భార్య అంటే మరీ ప్రేమ ఎక్కువైపోయి నీ పేరు మీద ఉండాల్సిన బిజినెస్ ని రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పెట్టి పెత్తనమంతా రోజీకి ఇచ్చేసావు. ఇప్పుడు రోజీ గ్రూప్ ఈ నందిని గ్రూప్ గా మారిపోయింది. నన్ను టార్చర్ చేసావు కదా చలసాని. ఇప్పుడు ఈ విషయం తెలిసాక నేను నిన్ను టచ్ చేయకుండానే నువ్వెంత టార్చర్ అనుభవిస్తావో తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వద్దు గ్రాని, మీరేం బాధపడద్దు. మీ వల్ల నందిని నాకు దూరం కాలేదు. తన అత్యాశ తనని ప్రేమించే వాళ్ళ నుంచి దూరం అయ్యేలా చేసింది. నందిని లాంటి ఆడది కావాలని ఏ మగాడు కోరుకోడు. నేను కూడా నందిని నా పెళ్ళం కాకుండా పోతుందని బాధపడట్లేదు. లోకి జీవితం అన్యాయం అయిపోతుందేమోనని టెన్షన్ పడ్డాను. తను ప్రేమించిన చిన్న రోజీ తనకి దూరం అయిపోయిందే అని ఆందోళన పడ్డాను. గ్రానీ, అయినా నువ్వు మమ్మల్ని క్షమించమని అడగటం ఏంటి గ్రానీ? నువ్వు ఏం చేసినా మా మంచి కోసమే చేసావుగా, చెడు చేయాలని కాదుగా. నువ్వేంటో, నీకు మా మీదుండే ప్రేమేంటో మా అందరికీ తెలుసు గ్రానీ. గ్రానీ, బాధపడద్దు. నా బాధ అంత తేలిగ్గా తీరేది కాదు లోకి. నా మనవరాల్ని నా కళ్ళారా చూసేంత వరకు నా బాధ పోదు. దట్స్ ఇంపాసిబుల్. నా రోజే నానా హింసలు పెట్టి నా చేతుల్లో కూడా నరకం చూపించేలా చేసి నాకు దూరం చేసిన నందినికి సరైన శిక్ష వేసేంత వరకు నా కోపం తగ్గదు. నువ్వు నీ కోసం నన్నేమీ చెయ్యవు. నేను మోనార్క్ని. నాకు నచ్చిందే జరుగుతుంది. జరుగుతుంది గ్రానీ, నువ్వనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఇన్ని రోజులు నీ మోహం చూసి నిన్ను బాధ పెట్టకూడదన్న ఒకే ఒక్క రీజన్తో నాకు నిజం తెలిసినా ఆ నందినిని ఏమీ చేయకుండా వదిలిపెట్టాను. ఇప్పుడు నీకు నిజం తెలిసింది. ఇప్పుడు ఆ నందినిని ఎవ్వరూ కాపాడలేరు.
గ్రానీ, నందిని రాగానే దాన్ని అరెస్ట్ చేసి లాకప్లో పడేస్తాను. ఇదేంటి ఐజీ గారు కాల్ చేస్తున్నారు? సార్, గ్రానీ, సారీ గ్రానీ. ఏమైంది లోకి? నందిని వచ్చేసరికి నేనుండను. ఏం లోకి? ఎందుకు? మా ఐజీ గారు కాల్ చేశారు. అర్జెంట్ కేసు ఏదో ఉందంట, వెంటనే రమ్మంటున్నారు. ఓకే లోకి, నువ్వు వెళ్ళు. గ్రానీ, నేను పని మీద వెళ్తున్నాను కాబట్టి 10 నిమిషాలు దాన్ని అరెస్ట్ చేయడం ఆలస్యం అవుతుంది. కానీ అది అరెస్ట్ మాత్రం తప్పకుండా అవుతుంది. దాన్ని మాత్రం వదిలిపెట్టను. వస్తాను గ్రానీ. Sidhu, I want to move. ఎస్ ఫాదర్. Sidhu, Nandini ఇంకా రాలేదా? ఇంకా రాలేదు ఫాదర్. It's okay. Let's go. Rosie, I'm going. ఫాదర్, మీరొచ్చి మాకు చాలా మేలు చేశారు ఫాదర్. మీకు మేము చాలా చాలా రుణపడున్నాం. God bless you, my child. God bless you. Sidhu, let's go. ఎస్ ఫాదర్, ప్లీజ్. ఫాదర్, ఆ దేవుడి ఆశీస్సులు మా అందరికంటే ఎక్కువగా మా రోజీకే కావాలి. మా రోజీ మాకు దూరమై చాలా కష్టాల్లో ఉంది ఫాదర్, చాలా కష్టాల్లో ఉంది. రేయ్, వాడిని తీసుకురా. సరేరా. రేయ్, వాడు పారిపోతున్నాడు రా. రేయ్, రేయ్, ఆగిరా. రేయ్, లేరా. వదలండి రా, చంపేస్తాను. మా నుంచి ఎక్కడికి పారిపోతావురా? మమ్మల్ని తప్పించుకొని పారిపోదాం అనుకున్నావా? విక్రమ్, నువ్వేం చేస్తావో తెలీదు. దాని కాళ్ళు చేతులు విరిచేయి.
హలో చెప్పన్నా. రోయ్, ఆ విజయ్ గారిని కట్టేశారా? కట్టి పడేసామన్నా. రోయ్, నేను ఆ చిన్న రోజుని మేడం గారి గెస్ట్ హౌస్లో కొట్టి పడేశాను. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మీరు వచ్చి ఇక్కడ జాగ్రత్తగా కాపులా కాయండి. అర్థమైందన్నా. వస్తున్నామన్నా. జాగ్రత్త. అలాగేనా? రేయ్, ఆ చిన్న రోజుని మన మేడం గారి గెస్ట్ హౌస్లో పడేశారట. మనిద్దరం వెళ్ళి అక్కడ కాపలా కాయాలి. పద వెళ్దాం. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీళ్ళందరికీ ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు ఇల్లు నాది కదా, ప్రతి అడుగు కరెక్ట్గా వేయాలి. ఆగో! నీకు ఈ ఇంట్లోకి వచ్చే అధికారం ఉందా? అమ్మమ్మ, నీకు ఆవిడ అమ్మమ్మ అని పిలిచే హక్కుందా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకు మా ముందు మాట్లాడే అర్హత ఉందా? నాన్న, నాన్న, మీకేమైంది? అర్హత లేని వాళ్ళని ముందు నిలబెట్టుకుని నన్ను ఆ ప్రశ్న అడుగుతారేంటి? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీ నోటి నుంచి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నువ్వు ఆడపిల్లవని కూడా చూడను. అన్నయ్య, ఈ ఇంట్లో ఏ హక్కు లేదనుకుని అన్ని వదులుకున్నావు. ఈ పెళ్లికి అతిథిగా వచ్చావు. పక్కన నిలబడి ఫోటోలు తీసుకుని మర్యాదలు పొంది మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సిన వాడివి మర్యాదల గురించి ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, అనవసరంగా నోరు జారొద్దు. నీ నోటికి దురుసెక్కువైతే నా చేతికి దూకుడెక్కువ. జాగ్రత్త. వదినా, ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? తాతయ్య, నువ్వెవరో తెలిసే టైంలో నటించావు. నమ్మేశారు. నందిని అనుకుని చిన్న రోజుని దూరం చేసుకున్నారు. ఇప్పుడు నువ్వెవరో తెలిసాక కూడా నటించుకో. నమ్మరో మెడబట్టి బయటికి గెంటేస్తారు. తాతయ్య, శుభమా అని పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఏంటి అపశకునపు మాటలు? జరుగుతుందా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందా? ఎవరితో జరుగుతుంది? లోకితోనా, నాతోనా? సిద్ధు, నువ్వు మధ్యలో రాకు. ఇది మా కుటుంబ వ్యవహారం, నీకు సంబంధం లేదు. ఏంటి? నాకు సంబంధం లేదా? మరి నాతో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? సిద్ధు, నా ముందే శుభలేఖలు ఎందుకు చింపేశావు? సిద్ధు, నన్ను కౌగిలించుకుని మరి పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు? సిద్ధు! అరబకో. అమ్మమ్మ, ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? అమ్మమ్మా, ఎవరే నీకమ్మమ్మా? ఎవరే నీకమ్మ? ఎవరే నీకు నాన్న? వీళ్ళ కడుపును పుట్టావా? నా చేతుల్లో పెరిగావా? నీ ఒంట్లో ప్రవహించేది మా రక్తమా? అమ్మమ్మంట అమ్మమ్మ.
ఎవరే నీకమ్మమ్మా? ఎలా ఎలా ఇది నీ కుటుంబం అయింది? ఎలా నా వాళ్ళు నీ సొంత వాళ్ళయ్యారు? నా వారసురాల్ని నాకు కాకుండా చేసి నా దాని అవ్వాలని చూసావు. మోసగత్తవి. మర్యాదగా బయటికి పో, లేదంటే. రోజీ, మర్యాదగా మాట్లాడితే అర్థమయ్యేది మనుషులకి, మనిషిని అనే మాటకి అర్థం మర్చిపోయిన మృగాలకు కాదు. అజ్జీ, నా ఇంటికొచ్చి నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నందిని, ఈ ఇల్లు నీది కాదు. ఈ ఇంటి మనుషులతో నీకే సంబంధం లేదు. ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే నేను ఊరుకోను. ఈ ఆస్తికి హక్కుదారుని, ఈ ఇంటికి వారసురాల్ని అలా అనడం పద్ధతి కాదమ్మమ్మా. ఒక మోసగత్తెకి నా మనవరాలి స్థానం ఎలా ఇస్తాననుకున్నావు? ఈ ఇంటి వారసత్వాన్ని అప్పగిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు నాకు అప్పగించాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అప్పగిస్తే నేను తీసుకుంటానని ఎలా అనుకున్నావు? వద్దు, నువ్వేమీ అప్పగించొద్దు. ఎందుకంటే ఈ ఆస్తిని, నీ వారసత్వాన్ని నేనే లాక్కున్నాను కాబట్టి. లాక్కుంటున్నానేంటి? లాగేసుకున్నాను కూడా. అర్థం కాలేదా? ఇప్పుడు ఈ ఆస్తి నాది, ఈ ఇల్లు నాది, ఈ బిజినెస్లన్నీ అన్నీ నావి. మీరంతా బెగ్గర్స్. పైసా కూడా లేని పూర్ ఫెలోస్. ఇది ఇప్పుడు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాదు, నందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని, నా పేరు దాచుకొని, జరిగే అవమానాలన్నీ గుండెల్లోనే ఉంచుకుని ఎదురు చూసింది ఈ క్షణం కోసమే. ఏంటి లక్ష్మి గారు, మీరు కూడా షాక్లో ఉన్నారు?